అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవాళ్ళు. ఆయన దగ్గర ఆఫీస్ సెక్రటరీగా 1984లో చేరాను. ఆ రోజు నుంచి పూర్తికాలం కార్యకర్తగా మొన్న 2024లో సిపిఎం మొన్న 14వ తారీఖున ఆగస్టు 14వ తారీఖున బహిష్కరించే వరకు నేను సిపిఎంలో వివిధ బాధ్యతల్లో పనిచేశాను. ముఖ్యంగా 10 ఏళ్ళు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 11 ఏళ్ళు పార్టీ కృష్ణా జిల్లా ఉమ్మడి కార్యదర్శిగా, తర్వాత జిల్లాలు బైఫర్కేషన్ జరిగిన తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. సిపిఎం పార్టీలో 9 సంవత్సరాల పాటే కార్యదర్శిగా ఉండే అర్హత ఉంటుంది, నియమం ఉంది. ఆ నియమానికి అనుగుణంగా రిలీవ్ చేయబడ్డాను. ఇది నాకు సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు 14/8/2024 పార్టీ నన్ను బహిష్కరించింది. నేను నోట్లో చెప్పినట్టుగా వాళ్ళు చేసిన బహిష్కరణనే వాస్తవంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. కారణం ఏంటంటే, వాళ్ళు బహిష్కరించడానికి 15 రోజుల ముందే నేను నా రాజీనామా పత్రాన్ని వాళ్ళకి ఇచ్చి, దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ వాళ్ళతో చర్చించడానికి నాయకత్వంతో ప్రయత్నం చేశాను. ఒకళ్ళిద్దరు నాయకులు నాతో మాట్లాడారు. అయితే ఇందులో నా బహిష్కరణ లేఖలో చెప్పినట్టుగా ఈయన రాజకీయ విధానం మీద, పార్టీ కార్యక్రమం మీద వ్యతిరేకత ఉందన్న నెపంతో పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని నన్ను బహిష్కరించామని ప్రకటించారు. గత నెలలో 22వ తారీఖు నేను రాజీనామా ఇచ్చే వరకు మంచి కార్యకర్తనే. ఈ 10 రోజుల్లో విచ్ఛిన్నకుడిగా మారిపోయి పార్టీ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేవాడుగా నన్ను బహిష్కరించారు.